8 జిల్లాల్లో రెడ్ అలర్ట్. తెలంగాణలో మొంతా తుఫాన్ ఎఫెక్ట్. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు. పలు చోట్ల రాకపోకలకు అంతరాయం. వరద గుప్పిట వరంగల్ రైల్వే స్టేషన్, కోతకు గురైన హైదరాబాద్ టు శ్రీశైలం హైవే. డోర్నకల్లో గోల్కొండ ఎక్స్ప్రెస్, మహబూబాబాద్లో కోర్నాక్ నిలిపివేత. చాలా చోట్ల రైల్వే ట్రాక్లపైకి చేరిన వరద నీరు. సిద్దిపేట, వరంగల్, హన్మకొండ 3 జిల్లాల్లో నేడు విద్యా సంస్థలకు సెలవు. 20 అడుగులకు పైగా ప్రవహిస్తున్న మున్నేరు వరద. ఎక్కడ చూడు మంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉన్నది. అయితే దీని మీద తుఫాను ప్రభావంపై సీఎం ఆరా. వరి కోతలు, ధాన్యంపై అప్రమత్తం. రైళ్ల ప్రయాణికులకు ఇబ్బంది ఉండొద్దు. జిల్లా కలెక్టర్లు అన్ని చూసుకోవాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఎక్కడ చూడు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం చాలా పనులకు ఆటంకం కలిగిస్తుంది. రైతన్నలను కూడా చాలా విధంగా నష్టపోయారు. దాని మీద ముఖ్యమంత్రి గారు ఆరాధిస్తున్నారు. మరి ఏం చర్యలు తీసుకుంటారు అనేది వెయిట్ చేయాలి. రైతన్న కన్నీరు. నిండా ముంచిన మొంత. ఐకేపీ కేంద్రాల్లో కొట్టుకుపోయిన ధాన్యం, తడిసి ముద్దైన రాసులు, ఒక్క రోజులోనే మొలకెత్తిన ధాన్యం. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు. ఎక్కడ చూడు వర్షం వర్షం వర్షం. అయితే వర్షం పడాలి, కానీ ఇంత రేంజ్లో పడుతున్న చూడు. గతంలో ఒకసారి చంద్రబాబు ఉన్నప్పుడు వర్షాలే లేకుండే. వైఎస్ఆర్ వచ్చినాక కాలం కూడా అట్లా కలిసి వచ్చింది. భారీ వర్షాలు పడుతుండే. వైఎస్ఆర్ ఉన్న పీరియడ్ మొత్తం వర్షాలే. మళ్ళా గతంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా, కేసీఆర్ ఉన్నప్పుడు కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు పడ్డాయి వర్షాలు అంతే. మిగతా 8 సంవత్సరాలు కరువే. ఇప్పుడు మళ్ళా సీఎం రేవంత్ రెడ్డి వచ్చినాక వర్షాలు పడుతున్నాయి. కాకపోతే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతుండడం వల్ల రైతులు నష్టపోతున్నారు. రైతులను కూడా ఆదుకుంటామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కాబట్టి జర కొద్దిగా పంట నష్టం కాకుండా సరైన సమయాలలో వర్షాలు పడితే బాగుండు. ఈ తుఫాన్ అనేది చెప్పి రాదు, కాబట్టి మనమే అలర్ట్గా ఉండాలి.